ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చూస్తే కనుక, నాతో యుద్ధం చేయడానికి ఒక దండు దిగినా కూడా నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధం రేగిన నేను ధైర్యాన్ని విడువకుందును అంటున్నాడు కీర్తనకారుడు. గొల్యాతే కాదు, మనం చాలాసార్లు దావీదు అనగానే గొల్యాతును ఎదుర్కొన్నాడు, 6 మూరల జానెడు శూరుడు అని మాట్లాడుకుంటాం. గొల్యాతు కాదయ్యా, ఒక్క దండు దిగినా కూడా నేను భయపడను అంటున్నాడు కీర్తనకారుడు. కీర్తనలో చాలా చూస్తే, నా కుడి పక్కన 1000 మంది పడినా, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. 10,000 మంది మోహరించినను నేను భయపడను అంటున్నాడు. ఏంటయ్యా, అసలు ఏంటి నీ సీక్రెట్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి నీకు ధైర్యం వస్తుంది? నా ధైర్యం నేను విడువకుందును అంటున్నాడు. మరి 4వ వచనం మనం చూస్తే గనుక కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నేను ఒక్క వరం కోరుతున్నా, నీ ప్రసన్నత నాకు కావాలి. లార్డ్, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. రాజు కదా, మనమైతే చాలాసార్లు అయ్యా పెద్ద బాబుకి గవర్నమెంట్ జాబు, చిన్న బాబుకి సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఇలాంటివి అడుగుతాం. కాదు, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, ఐఎమ్ థర్స్టీ, ఐఎమ్ ఈగర్, ఐఎమ్ హంగ్రీ ఫర్ యువర్ ప్రెజెన్స్ అంటున్నాడు. నీ ప్రసన్నత కావాలి ప్రభా అని అంటా ఉన్నాడు. ఏ యుద్ధానికన్నా వెళ్ళని కీర్తనాకారుణ్ణి, దావీదుని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇలా అనుకుంటున్నాడంట. దేవుని హృదయంలో కీర్తనాకారుడుకున్న స్థానం వేరు. దేవుని హృదయంలో కీర్తనాకారుడుకున్న దావీదుకున్న చోటు వేరు. ఎందుకు ప్రభువా అంటే, ఒకవేళ యుద్ధంలో చనిపోతే ఇతనిలాగా నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు నాకు ఇంకొకడు లేడు. ఇతనిలాగా నా చిత్తమంతయు నెరవేర్చేవాడు ఇంకొకడు లేడు. ఇతనిలాగా నా హృదయానుసారుడైన మనుష్యుడు నాకు ఇంకొకడు లేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని కీర్తనకారుడు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని సన్నిధిని అతనికి తోడుగా ఉంటూ వచ్చాడు. నేను ఈ వచనాన్ని చదివినప్పుడు చాలాసేపు భయంకరంగా ఏడుస్తూ వచ్చాను. కీర్తనకారుడికి దేవుని హృదయంలో ఉన్న స్థానము, దేవుని దగ్గర అతను పొందుకున్న చోటు ఎంత గొప్పది. జీవము గల దేవుని సైన్యం పక్షాన పోరాడువాడు ఒక్కడు కూడా లేడా అని గొల్యాతు 40 దినాలు తిరిగి అటు ఇటు అరుస్తూ ఉంటే ఎవ్వరు నిలబడలా. ఒక్క దావీదు ముందుకు వచ్చాడు. ఏలి అంటున్నాడు, ఇదిగో యెహోవా పక్షం ఉన్నవారు ఇటువైపుకి రానంటే ఒక్కడు రావట్లా, ఒక్కడు నిలబడట్లా అంటున్నాడు. ఏలి, అయ్యా నేను ఒక్కడినే నీ పక్షాన్ని ఉన్నా, నేను ఒక్కడినే రోషం కలిగి నిలబడ్డాను అంటున్నాడు. అన్ని 100 మంది, 450 మంది బయలు ప్రవక్తలకి, 400 మంది అషేరాదేవి ప్రవక్తలకి వ్యతిరేకంగా ఒక్కడు రోషంగా దేవుని కొరకు నిలబడుతున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అగస్టిన్ జబకుమార్ అనే జెమ్స్ మిషనరీ సంస్థని ప్రారంభించి బీహార్లో పరిచయం చేస్తున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. మంచి ఉద్యోగం చేస్తూ వెల్ సెటిల్ అయినప్పుడు దేవుడు అన్నాడు, అగస్టిన్ నా కొరకు బీహార్ వెళ్ళమంటే జబకుమార్ గారు అన్నారు, ప్రభా నేను అవసరమైతే నా ఉద్యోగంలో నా జీతంలో 80% అవసరమైతే 50%, 80% పంపించేస్తాను ప్రభా, నేను మాత్రం పోనయ్యా. నువ్వెవరిని పంపించాలనుకున్నావు వాళ్ళని బీహార్కి పంపమంటే సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఒకరోజు దేవుడు ఆ మైదానంలో నడుచుకుంటూ వెళ్తుంటే గ్రౌండ్లో ఆయన కన్నుల నుండి దారులుగా కన్నీరు కారిపోతుంది. అయ్యా ఎందుకయ్యా అంతలా ఏడుస్తున్నావు? ఏముందయ్యా, ఎందుకయ్యా అంతగా బాధపడుతున్నావు? నువ్వు సృష్టిని సృష్టించిన దేవుడు కదా, ఎందుకయ్యా అంతగా కన్నీరు గారుస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో అంత వేదన ఉందా? నువ్వు అంతగా బాధపడుతున్నావా? ఏంటయ్యా నాతో చెప్పు అని అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అగస్టిన్ జబకుమార్, బీహార్కి వెళ్ళడానికి నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు. దేవుడు మాట్లాడినప్పుడు ఏడ్చి, దేవా నువ్వు దుఃఖపడద్దు, నువ్వు అంతగా దిగులు చెందొద్దు,
నేను వెళ్తాను. ఈరోజు కూడా మరి 80 ఇయర్స్ దగ్గరలో ఉన్నప్పటికీ బీహార్లో ప్రభు కొరకు జెమ్స్ అనే మిషనరీ సంస్థను నడుపుతా ఉన్నాడు. అయ్యా భక్సింగ్ గారిని ఎందుకయ్యా అన్ని సంవత్సరాలు ఇంచుమించు 16 సంవత్సరాలు బెడ్ రీడన్గా ఎందుకు ఉంచావు? తీసేసుకోవచ్చు కదా, ఎందుకు అలాగా ఆ స్థితిలో? ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, భారతదేశం వరకు అన్ని గంటలు మొరపెట్టడానికి భక్సింగ్ లాగా నాకు ఇంకొకరు లేరు, అంతలాగా ప్రార్థన చేయడానికి నాకు ఇంకొకరు లేరు. అందుకనే భక్సింగ్ గారు నేను ఉంచుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా దేవుని హృదయంలో మనకు కలిగిన చోటు ఏంటి, మన సాక్ష్యం ఏంటి? నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి, నీ సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి, నీ ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు తప్ప ఆయనకి ఎవరు లేరన్నంతగా ప్రార్థన చేయగలుగుతున్నామా? లేరన్నంతగా వెల చెల్లించగలుగుతున్నామా? యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, విజయం వచ్చిన తర్వాత కూడా అంతే నమ్మకంగా దేవుని సన్నిధిని కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను తప్ప దేవునికి ఎవ్వరూ లేరన్నంత నమ్మకంగా పని చేయడానికి, ప్రార్థన చేయడానికి, నీతో సంబంధాన్ని కలిగి ఉండడానికి కృపనిమ్మని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.